అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఈ రోజు పొద్దున్న లేవగానే ఒక గుడ్ న్యూస్ అయితే విన్నామని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం 2-3 డేస్ నుంచి తగ్గింది. మళ్ళీ నిన్నటి నుంచి చాలా భారీగా పెరిగింది. నిన్న 6,000 పెరిగి మళ్ళీ ఇవాళ 4,000 తగ్గింది. కొనాలనుకున్న వాళ్ళందరూ కొనేద్దామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఏమో ఇలా పెరుగుతూ పోతే అసలు దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉంటుందా, అసలు కొనాలా, ఉన్న బంగారం అమ్మాలా, దాచుకోవాలా, అసలు ఏం చేయాలి అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలానే సిల్వర్ కూడా గోల్డ్కి మించి కూడా సిల్వర్ పెరిగిపోయింది. అలానే ఇప్పుడు కొంచెం డౌన్ అవుతుంది. అంటే ఒక 40% పెరిగి ఒక 5% మాత్రమే గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుతూ వస్తున్నాయి. దీని మీద చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ అడ్వైజర్ మధు గారు ఉన్నారు. మధు గారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, నేను చెప్పినట్టు నిజంగా ఉన్న బంగారాన్ని అమ్మాలా, ఉంచుకోవాలా, కొనాలా, వెయిట్ చేయాలా అనే డౌట్లో అందరూ ఉన్నారు. గోల్డ్ అనేది ఒక 1 వీక్లో అంటే ప్రాపర్ రేట్లో ఫిక్స్ అవుతుందని కొంతమంది మాట్లాడుతుంటే, రేపు 6th రోజు కల్లా మొత్తం ఏదనేది ఒక క్లారిటీ న్యూస్ వచ్చేస్తుంది అని కొంతమంది అపోహపడుతున్నారు. అసలు ఈ ఫ్లక్చువేషన్స్ దేనికోసము, ఇది సెటిల్ అవుతుందా? గోల్డ్లో అనేది ప్రజెంట్ ఉన్న ఫ్లక్చువేషన్ మనం మాట్లాడుకుంటే, ఇన్ని రోజులుగా లేని ఫ్లక్చువేషన్కి మెయిన్ కారణం సెంట్రల్ బ్యాంక్స్ అనేటివి గోల్డ్స్ని బై చేస్తున్నాయి. ఇది ఒక సేఫ్టీ అసెట్ అని ఫీల్ అయిపోయారు. ఇంతకుముందు అమెరికాలో ఉన్న ఫెడ్ బ్యాంక్లో ఏవైతే బాండ్స్ కానీ ఇవి తీసుకొని దానిలో స్టోర్ చేశారో, ఆఫ్టర్ రష్యా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఇంకా అమెరికా నో మోర్ సేఫ్టీ అనేది కొంత ఫీల్ అయిపోయి, ప్రతి కంట్రీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారనంటే, వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ ఫెడ్ బ్యాంక్ని వాడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గోల్డ్ని పర్చేజ్ చేస్తున్నారు. మరి ఇలా హెవీ క్వాంటిటీలో గోల్డ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, షార్టేజ్ అనేది ఏర్పడుతుంది. ఆ షార్టేజ్ వల్ల ప్రైస్ అనేది స్పైక్ అయింది. అయితే దాన్ని ఒక టెక్నికల్ విషయంగా పక్కన పెట్టేస్తే, ఇండియాకి గోల్డ్ అనేది స్టార్టింగ్ నుంచి మీరు తాతల దగ్గర ఏరియా నుంచి తీసుకుంటే కూడా, ల్యాండ్ అంటే ఫాదర్స్ జనరేషన్స్కి ల్యాండ్ అనేది ఒక మంచి అసెట్ అని, మదర్స్ వీళ్ళందరికీ లేడీస్ సంబంధించిన అసెట్ గోల్డ్ అని ఎప్పటి నుంచో ఉంది. రియల్ గా గోల్డ్ గా క్వాలిటీ ఉంది. గోల్డ్ అనేది ఎక్స్ట్రాడినరీ లిక్విడ్ అసెట్. ఎనీ టైం మీరు ఏ అత్యవసరం వచ్చినా కూడా మనం అమ్ముకోవడమో తాకట్టుకోవడం చేయడం వల్ల ఫ్యామిలీ నిలబడుతుంది. అందుకని గోల్డ్ గా క్రేజ్ ఉంది. రెండోది, బికాస్ ఆఫ్ యూసేజ్ ఇన్ ఇండియా. ఈ రోజు మనం ఆల్రెడీ ఓవర్ వెయిట్ అయ్యాం గోల్డ్ లో. చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ ప్లస్ గోల్డ్ తప్ప మిగిలిన వాటిలో 10% ఉన్నాయి. అంటే మీరు లాంగ్ టర్మ్ లో గోల్డ్ యొక్క రిటర్న్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఇఫ్ యూ సీ 2012 లో గోల్డ్ రేటు 33K సమ్ చేంజ్ ఉండే, 2008 వరకు సేమ్ రేట్ కంటిన్యూ అయింది. పీపుల్ ఆర్ మిస్సింగ్ ది 6 year ఫ్లాట్ రిటర్న్. 6 సంవత్సరాలు ఫ్లాట్ రిటర్న్ ఉన్నా కూడా బాధపడలే. ఎందుకంటే గోల్డ్ కానీ ప్రాపర్టీస్ కానీ మనం క్వాంటిటీలో కొలుస్తాం. నా దగ్గర 10 తులాల బంగారం ఉంది, 500 grams బంగారం ఉంది అంటాం. కానీ నా దగ్గర 5,55,000 రూపీస్ విలువైన బంగారం ఉంది, అదొక 1% తగ్గింది, 2% పెరిగిందని ఎవరు మాట్లాడారు. జనరల్గా ఈ లాజిక్ అనేది మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎఫ్డీలో కానీ పెట్టుకున్నట్టయితే, 6 లక్షలు పెడితే 4,95,000 అయిందండి, 5,000 లాస్ అయిపోయాను అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ చూడట్లేదు, ఇక్కడ ప్రైస్ చూస్తున్నారు. సో జనరల్ గా మనం ఈ స్పైక్ లో తీసుకున్న వాళ్ళకి అవసరం ఉంటే ఆర్నమెంట్ తీసుకోమని చెప్పాము ఎప్పటి నుంచో. గోల్డ్ అండ్ ఏదైనా సేఫ్టీ అసెట్ మీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 20% ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర నెట్వర్త్ మీరు ₹1,00,00,000 అనుకుంటే 20 లక్షలు మించకుండా, అది గోల్డ్ అవ్వచ్చు, లేదంటే మీరు ఎన్పిఎస్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, అలాగే మీకు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆ 20% లోనే ఉండాలి. వై? బికాస్ కమోడిటీ ఈ ఎలిమెంట్ అనేది ఏంటంటే, మెటల్ ఎలిమెంట్స్ హై వాలటైల్ ఉంటాయి. నిజానికి అది చాలా సేఫ్టీ అసెట్ అని చెప్పినప్పటికీ వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు సిల్వర్ని చూస్తే అందరికి అర్థమైపోతుంది. గోల్డ్ అనేది తన యొక్క 20 సంవత్సరాల హిస్టరీలో ఇలాంటి కరెక్షన్ చూడలేదు. అప్పుడు అంత కరెక్షన్ అయిపోయింది, బికాస్ ఇది ఓవర్ స్పైక్ అయిపోయింది. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే అవసరం కోసం తీసుకోండి. గోల్డ్ అనేది మీరు ఒక హారం చేయించుకున్నారు, ఒక ఆర్నమెంట్ చేయించుకున్నారు, యూ డోంట్ కేర్ అబౌట్ వాట్ ప్రైస్ ఈస్ గోయింగ్ ఆన్.
అవును. బికాస్ యు ఆర్ ఆల్రెడీ యూజింగ్ దట్. ఉమ్. మనకు ఆనందం ముందు ఈ రేట్ పెరగడం తగ్గడం అనేది పెద్ద మ్యాటర్ అనిపించదు. కాదు. అవును. అలాగే మీకు ఏదైనా అవసరం వస్తే యూ కెన్ పుట్ దట్ ఆర్నమెంట్ ఇంటూ ఎనీ బ్యాంక్ అండ్ యూ గెట్ మనీ. ఉమ్. అంటే ఒక రకంగా మీకు లిక్విడిటీగా మారింది, ఉమ్. రెండోది మీ అవసరం తీర్చింది. అవును. ఓ 3 years 5 years తర్వాత మీ హారం కాస్ట్ డబుల్ అయిపోతే అమ్మేస్తారా? అమరు. పోనీ 50% డౌన్ అయితే అమ్మేస్తారా? నేను అసలు దెన్ అమరు. వేర్ ఇస్ ద లాజిక్? ఉమ్. మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేయాలనుకుంటే ఉమ్. దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ అవును. ఒకటే కాదు. అవును. టెంపరీ 6 months 3 months 4 monthsలో మీరు ఈక్విటీలో చేసినా, ఉమ్. గోల్డ్లో చేసినా, సిల్వర్లో చేసినా దట్ ఈస్ డేంజరస్. ఉమ్. అవర్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి గోల్ బేస్డ్. ఉమ్. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, దానికోసం నేను మొత్తం గోల్డ్ కొని పెట్టుకోగలుగుతానా? ఉమ్. పెట్టుకోలేను. ఉమ్. నేను అమ్మాయి పెళ్లి చేయాలి, ఉమ్. గోల్డ్ ఎంత వరకు అవసరం? తనకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ వరకు మీరు గోల్డ్ పర్చేజ్ చేస్తూ ఉండండి. అది 2 lakhs అయినా కొనాల్సిందే, ఉమ్. 3 lakhs అయినా కొనాల్సిందే, 5 lakhs అయినా కొనాల్సిందే. అవును. ప్రొవైడెడ్ మీకు ఆ లిమిట్ తెలిసి ఉంటే ఉమ్. ఆ లిమిట్ వరకు కొనండి. ఇప్పుడు ఉమ్. మీరు ₹1,00,00,000 ఆస్తి అమ్మి దాన్ని గోల్డ్లో పెట్టి 6 నెలల్లో అది 2 crores అయిపోతే మళ్ళీ తీసేస్తా అని ఆలోచనతో ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతారు. ఉమ్. బికాస్ ఇది ఇప్పుడు ట్రేడింగ్ లోకి వచ్చింది. ఇది ఒక ఉమ్. టెంపరీగా ఏంటంటే మనుషులందరూ కూడా దీన్ని మీడియాలో చూపించడం కానీ, కొంతమంది యూట్యూబ్స్ కూడా ఈ నెక్స్ట్ 6 monthsలో దీని యొక్క రేట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది, కాపర్ ఇంతకి వెళ్తుంది, జింక్ ఇంతకి వెళ్తుంది అని చెప్పేసరికి ఏమవుతుంది, అవును. ప్రతి మనిషికి అరే మ్యూచువల్ ఫండ్లో ఉన్న పోర్ట్ఫోలియోనేమో పెరగట్లేదు, ఉమ్. 2 గోల్డ్ ఏమో డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. ఇప్పుడు మన గ్రీడీనెస్ వస్తుంది. ఆ గ్రీడీనెస్లో మనం డబ్బు అనేది లాస్ అవుతాం. అందుకని ఉమ్. మీరు ఏదైనా 100% చేయకండి, ఉమ్. 100% డైవర్సిఫైడ్ చేయండి. ఉమ్. అంటే మనకున్న ప్రాపర్టీలో కొంత పార్ట్ పెట్టుకోండి, ఉమ్. గోల్డ్లో కొంత పోర్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఈక్విటీలో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్యారలల్గా మీ పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఉంటుంది, ప్రాపర్ రిటర్న్ అనేది ఉంటుంది. అప్పుడు మీరు చేంజ్ చేయకూడదు, ఉమ్. దేన్ని కూడా చేంజ్ చేయలేము మనం. ఒకవేళ మీరు గోల్డే పెట్టాలనుకుంటే 1 year ముందే పెట్టాల్సింది. ఉమ్. బట్ దెర్ ఈస్ నో హీరో టు డిస్క్లోజ్ దిస్ రేట్. ఉమ్. ఇప్పుడు ఓన్లీ లాజిక్ చెప్పగలుగుతారు, ఉమ్. బికాస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇది పైకి వెళ్తుందని చెప్పారు, ఉమ్. కానీ బికాస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ వల్ల 10 lakhs అవుతుందని ఎవరు చెప్పలేరు. అవును. అలాగే మీకు అది నెగిటివ్లోకి వెళ్తుందని కూడా ఎవరు ఊహించలేదు కదా, అవును. ఊహించినట్టుంటే చెప్పేవాళ్ళు. ఉమ్. కాబట్టి లాంగ్ టర్మ్లో ఏదైతే బెస్ట్ యావరేజ్ ఇస్తుందో అది ఉమ్. తీసుకోండి. ఇప్పుడు 45 yearsలో మీరు ఈక్విటీ యొక్క సెన్సెక్స్ రిటర్న్ చూస్తే ఉమ్. అరౌండ్ 15.5% ఉంది. ఓకే. అదే మీరు గోల్డ్ యొక్క రిటర్న్ చూస్తే 8% ఉంది. రియల్ ఎస్టేట్ రిటర్న్ 8% ఉంది. ఉమ్. ఇది ఆర్బీఐ సైట్లో అవైలబుల్ ఉంది. ఉహు. ఆర్బీఐ సైట్లో మీరు డేటా చెక్ చేసుకోవచ్చు. ఉమ్. అంటే 15 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిటర్న్ ఏదైతే ఉందో దానిలో కదా మనం చేయాల్సింది. అవును. ఎందుకంటే అవర్ గోల్స్ ఆర్ లాంగ్ టర్మ్, ఉమ్. వై వీఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్. అండ్ ఆ షార్ట్ టర్మ్లో ఎంత వాలటాలిటీ ఉందో మనం అందరం చూస్తున్నాం. అవును. ఏదైనా ఒక సేఫ్టీ లిమిట్ వరకు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ హ్యాపీగా ఉంటారు తప్ప, ఉమ్. అది కూడా మళ్ళీ గోల్డ్ని Hmm. ఓన్లీ కన్జప్షన్ పర్పస్, ప్రాపర్టీ అయినా సరే ఉమ్. గోల్డ్ అయినా సరే ముందు కన్జప్షన్ పర్పస్ తీసుకోండి, వాడుకోవడానికి తీసుకోండి ఉమ్. తప్ప ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకుంటే 10-15-20% కంటే ఎక్కువ కొనకూడదు. చాలా మంది ఈ మధ్యలో చూస్తా ఉన్నాం, 50 లక్షలు ₹1 కోటి పెట్టి గోల్డ్ కొనేస్తున్నారు. ఉమ్. అంటే ఆల్రెడీ మనం గోల్డ్ అంటే చాలా ఇష్టము, ఉమ్. దానికి తోడు ఇంత స్పైక్ అవడం వల్ల ఇంక ఇది డౌన్ కాదు అన్న ఉద్దేశంలో పైకి వెళ్తున్నది. అవును. అందుకని చెప్పేసి కొంటున్నారు. అది రాంగ్ అనమాట. అది కొంచెం మనం చూసుకోవాలి, మన లిమిట్. రేపు పొద్దున అదేమన్నా యూటర్న్ తీసుకోగలిగితే మన లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అవును. ఇప్పుడు ఉన్నదంతా తీసుకొని వెళ్ళిపెట్టి తర్వాత మనం మళ్ళీ ఇబ్బంది పడకుండా. ఉమ్. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రం కొనే వాళ్ళు మాత్రం లిమిటేషన్స్ చూసుకోవాలి అని అంటారు. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు వాళ్ళు అంటేనే బంగారం, బంగారం అంటేనే తెలుగు వాళ్ళు. సౌత్ ఎంటైర్ సౌత్. సో ముఖ్యంగా ఆ ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయాలనుకునే వాళ్ళకి మినిమం ఇంత బంగారం అది ముందే మాట్లాడుకుంటారు. ఇప్పుడు పెళ్లిళ్ళ టైం స్టార్ట్ అయింది, ఈ టైంలో గోల్డ్ పెరుగుతుంది. సో చాలా మంది ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ 1 lakh మళ్ళీ వస్తుందేమో, మళ్ళీ కొందాం అని ఒకళ్ళు అనుకుంటుంటే ఇంకా పెరిగిపోతుంది కాబట్టి ఎంతో కొంత ఇప్పుడే కొనేయాలని, కొంతమంది ఏం అర్థం కాక ఇది ఒక ఫిక్స్డ్ రేట్లో ఆగిన తర్వాత కొందామని కొంతమంది హోల్డ్ అయి ఉన్నారు. అసలు ఇన్ ఫ్యూచర్ లో గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది? ఇన్ ఫ్యూచర్ లో అయితే డెఫినెట్లీ గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న రేట్ అనేది అసలు అవైలబుల్ ఉండదు, అసలు ఛాన్సే లేదు. ఎందుకంటే మీకు ఇక్కడ లోకల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇండియాలో ఎక్కువ, దానికి తోడు ఇది ఒక సేఫ్టీ అసెట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది. మూడోది స్ట్రాంగ్ పాయింట్ ఈస్ బ్యాంక్ బయింగ్. బ్యాంక్స్ బై చేస్తున్న రోజులు గోల్డ్ అనేది బ్యాక్ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. వాట్ ఎవర్ రేట్ టుడే 161 ఏదో ఉన్నట్టుంది, ఆ రేట్ కంటే మీరు మళ్ళీ ఫ్యూచర్ ఎక్కువ కొనాల్సిందే తప్ప, మీకు అవసరం ఉంటే నెక్స్ట్ 1 year 2 year లో మ్యారేజ్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఒక 3-4 months వెయిట్ చేసి కొనండి తప్ప, ఈ 6 నెలల్లో ఉందంటే కొనేయడం బెటర్. ఈ 6 నెలలు 3 నెలలు ఇంతకంటే బ్యాక్ వెళ్ళే ఛాన్స్ అయితే అసలు కనబడట్లేదు. మీరు అవసరానికి ఏ రేట్ అనేది చూడొద్దు, అవసరం ఉన్నప్పుడు అవసరం తీర్చుకోవాల్సిందే.
దానికి ఏ రేట్ అనేది ఉండదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒకప్పుడు ఫంక్షన్ హాల్ ఎంతకు వచ్చేది, మహా అయితే 30,000 40,000 అలా వచ్చేది. ఈ రోజు 10 లక్షల ఫంక్షన్ హాల్ ఉంది. మనం బుక్ చేయగలుగుతున్నాం ముందుగా. ఓ 20 years కి ఇప్పుడే బుక్ చేయగలుగుతాము, ఓ 10 years కి చేయలేము కదా. కొన్ని చేయాల్సినవి ఉంటే అవి చేయండి. ఇది చేయరాంది దీన్ని మీరు తీసేసుకోండి. లేదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఒక 10 years లోపు మనం ఇంత బంగారం కూడబెట్టాలనుకున్న వాళ్ళు ఇయర్లీ కొంత కొనుక్కుంటారు. దానివల్ల మీ ప్రైస్ యావరేజ్ అవుతుంది. ఇప్పుడు 161 ఉంది, రేపు పొద్దున ఒకవేళ మేబీ తగ్గచ్చేమో. అంటే ఒక 1 year లో ఇంత ఫ్లక్చుయేషన్ అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ ఒక పాయింట్ దగ్గరకు వచ్చి ఒక 2 lakhs దగ్గరకు 1,80,000 వరకు వచ్చి అక్కడ ఆగడం అనేది ఉండదా? అలా పెరుగుతూనే పోతుందా? ఈ రేట్లో అయితే పెరగదు, కాకపోతే స్లో డౌన్ అవుతుంది. ఇప్పుడు ఈక్విటీలో రిటర్న్ లేదు, రియల్ ఎస్టేట్ లో రిటర్న్ లేదు లాస్ట్ 2 years నుండి. మరి అలాంటప్పుడు డబ్బు ఎక్కడ పెడతారు? జనాలు అంతా తీసుకొచ్చి సేఫ్టీ అసెట్ ఇంకోటి ఏందని చూస్తారు. దానికి తోడు ఈ బ్యాంక్స్ యొక్క కొద్దిగా పవర్ కనబడుతుంది కాబట్టి గోల్డ్ అనేది బెస్ట్ అసెట్ అని చెప్పేసి అందరూ అందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. రేపు ఈక్విటీలో ఫర్ ఎగ్జాంపుల్ 22-23లో మీరు స్మాల్ క్యాప్ చూసుకుంటే 30-40% పెరిగిపోయినాయి. అలాంటి టైం అందరు స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. అలాంటి జోస్ మార్కెట్ లో వస్తే మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు అందరూ. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఏమవుతుంది, ఉన్న ప్రైస్ డౌన్ అయిన అవుతుంది, లేదా స్టేబుల్ అయిన ఉంటుంది. సో ఆ స్టెబిలిటీ రావాలంటే వేరే ఏదైనా ఒకటి ఆల్టర్నేట్ పుట్టుకొని రావాలి. గోల్డ్ కొనడం మానేయాలి. గోల్డ్ కొనడం మానేస్తే ఇంకొకటి వస్తుంది. బికాస్ ఆఫ్ మనం పెంచుకున్నదే ఇది. నిజానికి ఇంత డిమాండ్ లేదు, నిజానికి ఇంత డిమాండ్ ఇంకా రాలేదు కూడా. సిల్వర్ అయితే అసలు రానే లేదు. అదేదో ఈవీలు తయారు చేస్తారు, సోలార్ ప్యానల్ తయారు చేస్తారు అని చెప్పేసి కొనేశారు. అటు 4 lakh rupees లో కొని ఎలా మీకు సోలార్ ల్యాంప్ ప్రొవైడ్ చేయగలుగుతాడు మ్యానుఫ్యాక్చరర్. ఈ రోజు 2 లక్షలు పెట్టి సోలార్ పెట్టుకోమంటే చాలా మంది ఆలోచిస్తున్నారు. 2 లక్షలు అవసరమా, పవర్ బిల్ వచ్చేది 1,000 rupees కదా కట్టేద్దామని. రేపు అది 4 lakhs అయిపోతే అది కాస్త 3.5 lakh ఛార్జ్ చేయాలి వాడు. అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ కూడా సిల్వర్ అనేది దానికి ఆల్టర్నేట్ వెతికారు వాళ్ళు. అప్పుడు ఇది స్పైక్ డౌన్ అయిపోయింది మొత్తం కూడా. కాబట్టి గోల్డ్ లో ఇంత వాల్యుయేషన్ ఇంత రాకున్నా, ఫ్లక్చువేషన్ రాకున్నా ఒక్క కాన్స్టాంట్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఫ్లాట్ రిటర్న్ అనేది ఉంటుంది. ఆ ఫ్లాట్ రిటర్న్ లో మీరు ఆగుతారు. ఓ 3-4 నెలల నుంచి ఎలాంటి స్పైక్ లేదు, ఒక 6 నెలలు ఎలాంటి స్పైక్ లేదు అనుకున్నప్పుడు అప్పుడు మీరు కొనేసేయండి. ఇంకా అది కరెక్ట్ అనమాట. సో ఆ విధంగా ఏదైనా వస్తే మీరు టైం ఉందంటే అలా ఆగొచ్చు. మేమేం చెప్తామంటే గోల్ బేస్డ్, మనకు అవసరం ఉంది అర్జెంట్ అనుకున్నప్పుడు. ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ లో పెళ్లి ఉన్నవాడు ఇంత ఛాన్స్ తీసుకోలేడు, కొనేయాల్సింది అంతే కదా. అలా ఆల్రెడీ కొనిపెట్టే ఉంటారు నాకు తెలిసి, ఇన్ని రోజులు కూడా ఆగరు. టెంపరీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అయితే హెవీ లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా, స్టిల్ ఉంటాయి, ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఇది మన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అనేది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ ను కాపీ చేస్తుంది. అక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గుతుంది, ఇక్కడ తగ్గుతుంది. సో ఆ ఫ్లక్చువేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటున్నాయి. చైనా వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇలాంటి ప్రీసియస్ మెటల్స్ యొక్క ఫిల్టరేషన్ యూనిట్స్ అన్ని కూడా చైనాలో ఉంటాయి. మన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ మెటల్ రేట్స్ పెరిగిందంటే చైనా లాభ పడుతుంది. ఇది ఆపోజిట్ టు యుఎస్ అనమాట. యుఎస్ కి గోల్డ్ అండ్ సిల్వర్ రేటు పెంచడం అనేది అసలు నచ్చదు. పెరిగిందంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ డౌన్ అవుతుంది, వాళ్ళకి ఫండ్స్ రావు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో మనం ఆ గేమ్ లో ఇరుక్కోవద్దు. ఒకవేళ ఇరుక్కోవాలనుకున్నా కూడా ఒక సేఫ్టీ లిమిట్ పెట్టుకోవాలి మనం, అంతే. ఆ 2 కంట్రీస్ మధ్య ఏదైనా ఒక ఒప్పందం వచ్చి కొంచెం మంచిగా ఉంటే రాదు, ఎప్పటికి రాదు. ఇది కంప్లీట్ గా వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు, ఫెడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లతో వీళ్ళకి అవసరము. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతా ఉంటే ఏం చేస్తారంటే, ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కాబట్టి బాండ్ లో వాల్యూ తగ్గిపోతుంది కదా. తగ్గినప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ బెస్ట్ అసెట్ గోల్డ్ కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది చైనాకి, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్యూరిఫికేషన్ యూనిట్స్ కానీ అవన్నీ కూడా చైనాలో ఉంటాయి. సో అది మీకు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, గోల్డ్ లో తగ్గిపోతుంది. నాకు ఇక్కడ ఎక్కువ రిటర్న్ వస్తే నేను ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, బ్యాంక్స్ అన్ని కూడా అక్కడ సైడ్ చూస్తాయి. సో కాబట్టి ఇవి రెండు ఎప్పటికీ ఒక లెవెల్కి రావు. మనకేం అవసరం, మనకెంత అవసరం, మనం ఎంతవరకు రిస్క్ తీసుకోగలుగుతాం, ఇండివిజువల్ కెపాసిటీ. ఇప్పుడు 10 కోట్లు లిక్విడ్ అసెట్ ఉన్న వాళ్ళు 1 కోటి రూపాయల బంగారం కొని రేపు పొద్దున 60 లక్షలైనా వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ సెటిల్డ్. ఇప్పుడు నీ దగ్గర ఉన్నదే 10 లక్షలు, దాన్ని తీసుకొని వెళ్ళి పెట్టినావు, ఆ 10 లక్షలు మళ్ళీ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతుంది. సిల్వర్ 4 lakhs పెట్టి కొన్న వాళ్ళ పరిస్థితి అంతా అంతే అయిపోయింది కదా, 2.5 వచ్చేసింది. వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఇట్ ఈస్. ఒకవేళ మీరు కనుకో 50 లక్షలు లోన్ తీసి పెట్టుంటే చాలా మంది పెట్టారు. చాలా మంది సాఫ్ట్వేర్లు ఈ రోజులు ఇప్పుడు కాల్ చేస్తున్నారు చాలా మంది, సార్ మేము ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు, మాకు రాబర్ట్ కియోసాకి నేను ఫాలో అవుతాను సార్, ఆయన ఏదో 10 లక్షలు అయింది, 7 లక్షలు అవుతుందని చెప్పాడు, నేను లోన్ తీసుకొని కొన్నాను, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ డౌన్ అయింది.
కొన్ని ఇప్పుడు ఎవరికి నమ్మకంతో కొన్నావు? కియోసాకి ఫోన్ నంబర్కి ఒకసారి ఫోన్ తీసి కాల్ చేయలేవు కదా. అట్లా చేయకూడదు కాపీ. ఎందుకంటే వాళ్ళంతా క్రోర్స్ లో ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పగలుగుతారు. నో వన్ కెన్ ప్రెడిక్ట్ ఎనీ ప్రైస్. ఈ రోజు ఎవడన్నా ప్రెడిక్ట్ చేస్తున్నాడంటే వాళ్ళు మనల్ని ఏదో ఒక రకంగా ఒక గెయిన్ చేయడానికి, తన యొక్క నేమ్ గెయిన్ చేయడానికో లేదా పాపులర్ అవడానికో తప్ప మార్కెట్ ను కానీ గోల్డ్ కానీ సిల్వర్ ని కానీ ఎవ్వరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు. కాకపోతే సేఫ్టీ లిమిట్ మన చేతిలో ఉంది. ఇప్పుడు మన దగ్గర 200 స్పీడ్ వెళ్ళే కారు ఉంటుంది. 60లో 80లో ఎందుకు వెళ్ళాలి? మన సేఫ్టీ కోసం. అది 200లో కూడా వెళ్ళొచ్చు. నీకు ఆ లిమిట్ ఉంది, నీ దగ్గర కెపాసిటీ ఉంటే వెళ్ళొచ్చు. రేపు పొద్దున నీ కార్ అంత సేఫ్టీ అయితే వెళ్ళొచ్చు. మన దగ్గర ఉన్న కార్కి అసలు 80లోనే తట్టుకునే కెపాసిటీ లేనప్పుడు వెళ్ళకూడదు. కాబట్టి అది సింపుల్ గా అర్థం చేసుకోవాలి. మన లైఫ్ కి ఎంతో అంతవరకే ఆ లిమిట్ లోనే ఉండాలి. ఓకే. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లక్చుయేషన్స్ గురించి కొనాలా వద్దా అంటే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనకి నీడ్ అంటే కొనుక్కోవాలి అని చెప్పి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.